श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान्। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री गुरुभ्यो नमः। हरि ओम्। నిన్నటి రోజున శ్రీ విద్యాసాగర మాధవ తీర్థుల వారి జీవిత చరిత్రను వివరిస్తూ 2001వ సంవత్సరంలో వారికి మాధవ తీర్థమఠ పీఠాధిపతులైనటువంటి శ్రీ ప్రసన్నశూర మాధవ తీర్థుల వారి నుండి పీఠాధిపత్యం స్వీకరించాలి అనేటటువంటి లేఖ అందినది అని చెప్తూ వారు 37 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారి సేవలు అందించి ప్రిన్సిపాల్గా రిటైర్ అయిన తరువాత నేను నిన్న చెప్పినట్లుగా మంత్రాలయ గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠానికి ప్రిన్సిపాల్గా వారు నియమితులయ్యారు. కేవలం 10 నెలలు అక్కడ ప్రిన్సిపాల్గా తమ కార్యాన్ని బాగా నిర్వహించినప్పుడు రాఘవేంద్ర స్వాముల వారి విశేష అనుగ్రహం చేత, అంతేకాకుండా ఉద్యోగము చేస్తూనే దాదాపు 20 సంవత్సరాలకు పైగా కర్నూలు నందు ఉన్నటువంటి వ్యాసరాజ మఠము యొక్క ఆ మఠమునందు సర్వాధికారిగా సేవలు చేసిన ఫలితంగా, అర్థాత్ వ్యాసరాజ గురుసార్వభౌముల రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి విశేష అనుగ్రహం చేత 2001 డిసెంబరు నెల యందు వారు 70వ సంవత్సరపు భీమరతి శాంతి కార్యక్రమాన్ని చేసేటప్పుడు మాధవ తీర్థమఠపు పీఠాధిపతులైనటువంటి ప్రసన్నశూర మాధవ తీర్థుల వారు తమకు అనారోగ్యంగా ఉండి వీరికి లేఖను పంపించారు. మీరు వచ్చి సన్యాసము స్వీకరించి మాధవ తీర్థమఠపు ఉత్తరాధికారిగా మీరు రావాలి అని ఆహ్వానాన్ని పంపించారు వారి శిష్యుల చేత. 70 సంవత్సరాల ఆ వయస్సునందు మధ్వాచార్యుల వారి మూల మహాసంస్థానము నుండి ఉత్తరాధికారులుగా పీఠము స్వీకరించడానికి ఒక ఆహ్వానము రావడం అనేటటువంటిది కేవలము అది భగవంతుని మరియు హరివాయు గురువుల విశేషమైనటువంటి అనుగ్రహము తప్ప వేరు కాదు. అయాచితంగా ఏమీ ఎవరిని అడగకుండా వచ్చినటువంటిది ఇది విశేషమైనటువంటి అనుగ్రహం. వారు ఆ ఆహ్వానాన్ని స్వీకరించి 2001వ సంవత్సరము డిసెంబరు 1వ తారీఖు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గురువుల నుండి ప్రణవ మంత్రోపదేశము తీసుకొని డిసెంబరు 2వ తారీఖున మాధవతీర్థమఠ ద్వైత వేదాంత
సామ్రాజ్యానికి గురువుల చేత పట్టాభిషిక్తులై శ్రీ విద్యాసాగర మాధవ తీర్థులుగా నామకరణం చేయబడ్డారు. అప్పటి నుండి 24 సంవత్సరాలుగా ఆ మఠపు ఉత్తరాధికారిగా మరియు పీఠాధిపతులుగా ఆ పీఠమునందు విరాజమానులై గురువులు ఏ ఉద్దేశముతో అయితే వీరికి ఇస్తే వీరు విద్యావంతులు, యోగ్యులు, ధర్మానుష్ఠాన నిష్ట కలిగినటువంటి వారు అని వీరికి ఇస్తే మఠము బాగా అభివృద్ధి అవుతుంది అనేటటువంటి ఉద్దేశముతో ఇచ్చారో వారి గురువుల యొక్క ఆశను బాగుగా నెరవేర్చి వారి 24 సంవత్సరాల పీఠాధిపతుల కాలంలో మఠాన్ని బాగా అభివృద్ధి చేశారు గురువుల ఆశకు అనుగుణంగా. ఇంకా వీరు పూర్వాశ్రమములో వెంకటేశాచార్యులుగా నేను ఇప్పుడే చెప్పినట్లుగా తెలుగు లెక్చరర్, ప్రొఫెసరు. వీరికి సంస్కృతము, తెలుగు, కన్నడ, తమిళు, ఇంగ్లీషు ఈ అన్ని భాషలందు మంచి ప్రభుత్వం ఉన్నది. వీరు 1979వ సంవత్సరము అంతకుముందు ఒక 6 సంవత్సరాలుగా ఉద్యోగ నిర్వహణను నిర్వహిస్తూ సంసారాన్ని సాగిస్తూ రాత్రి పగలు కష్టపడి మహాభారతము మీద రీసెర్చ్ చేశారు. ఏమిటి ఆ రీసెర్చ్ విషయం అంటే, భగవాన్ వేదవ్యాసుల వారు 1,00,000 శ్లోక గర్భిత మహాభారతాన్ని రచిస్తే తెలుగు, కన్నడ, తమిళు మొదలైనటువంటి ప్రాంతీయ భాషలందు ఆయా ప్రాంతీయ కవులు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే సంస్కృత మూల మహాభారతాన్ని తమ ప్రాంతీయ భాషలందు అనువదించారు. తమిళమునందు పెరుందేవనార్ అనేటటువంటి అతను కవి, తెలుగునందు నన్నయ తిక్కన ఎర్రాప్రగడలు, కన్నడమునందు పంపడు. వీళ్ళు వారి భాషలందు మూల భారతాన్ని అనువదిస్తూ ఆ అనువదించటంలో వారు ఎక్కడెక్కడ మూల భారతాన్ని అనుసరించారు, ఎక్కడెక్కడ వారు మూల భారతాన్ని అనుసరించకుండా తమ సొంత ఆలోచనలను భారతంలో అనువదించటంలో చేర్చారు అనేటటువంటి విషయం. దిస్ ఈజ్ ఏ కంపారిటివ్ స్టడీ. మహాభారత అండ్ వేరియేషన్స్ ఏ కంపారిటివ్ స్టడీ అని దీనిలో సంశోధన చేసి, అంటే అర్థాత్ స్వాముల వారికి కన్నడము, తెలుగు, సంస్కృతము, తమిళు భాషలు బాగా రావాలి. ఆ వేరియేషన్స్ను చూపిస్తూ వీరు ఇంగ్లీష్లో రచించారు. అంటే అన్ని భాషలందు ప్రభుత్వము లేకపోతే, అధికారము లేకపోతే రచించటం కష్టం. వీటిని రచించి కర్ణాటక ధార్వాడ్ యూనివర్సిటీకి సమర్పిస్తే వారు వీరికి PhD డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని బిరుద ప్రదానం చేశారు. ఇది వారి యొక్క సంశోధనాత్మకమైనటువంటి వారి బుద్ధి కుశలతకు ఈ సిద్ధాంత గ్రంథము నిదర్శనం. ఆ సిద్ధాంత గ్రంథము విదేశీయులు కూడా చదివి, ప్రొఫెసర్ ఆల్ఫా బెల్టే అనేటటువంటి అతను దాదాపు ఒక 25-30 సంవత్సరాల పూర్వమే అతను వెంకటేశాచార్యుల వారికి పత్రం రాశాడు. మేము కూడా పాశ్చాత్యులమైనటువంటి మేము కూడా భారతము మీద అనేక విధంగా రీసెర్చ్ చేశాము. నేను కూడా భారతంలో ఉన్నటువంటి పాత్రల గురించి ఆర్టికల్స్ రాశాను. అయితే మీ యొక్క ఈ రీసెర్చ్, ఈ థీసిస్ అనేటటువంటిది మేమందరూ చేసినటువంటిది అసంపూర్తిగా ఉంటే మా వర్క్ అంతా మీది దానిని పూర్తి చేసింది. ఇట్ ఈస్ ఎ కంప్లీట్
వర్క్ అని అతడు కితాబిచ్చాడు. అంటే స్వాముల వారి యొక్క థీసిస్ అంతర్జాతీయంగా గుర్తింపబడింది. విద్వత్ లోకంలో అది ఒక మాస్టర్ పీస్గా గుర్తించబడింది. ఈ విధంగా వారి సంశోధనాత్మకమైనటువంటి వారి యొక్క బుద్ధి కుశలత ఇంత తీక్షణంగా ఉంటూ ఉన్నది. ఇక వారు పీఠాధిపతులు అయిన తరువాత వారి గురువులతో అన్యోన్యంగా, అంటే గురు శిష్యుల సంబంధము ఎలా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి అనేటటువంటి ఆదర్శప్రాయంగా వారితో 9 సంవత్సరాలు జీవనాన్ని కొనసాగించి గురు శిష్యుల సంబంధానికి వారిద్దరూ ఒక ఆదర్శంగా నిలిచారు. 2010వ సంవత్సరం నాడు వారి గురువులు ప్రసన్నశూర మాధవ తీర్థుల వారు హరి పదములను చేరిన తరువాత వారు పూర్ణ పీఠాధిపతులై 14 సంవత్సరాలు పీఠాధిపతులుగా విరాజమానమై ఆ 24 సంవత్సరాలలో చెన్నై, బెంగళూరు, ఆంధ్ర యందున్నటువంటి కర్నూలు, ముళబాగిలు, తంబిహళ్ళి మొదలైనటువంటి నగరాలలో వారు చాతుర్మాస్య దీక్షను నిర్వహించి మఠాన్ని ఇప్పుడు ఒక స్థితికి, మాధవతీర్థ మఠము అని అంటే ప్రపంచానికంతా తెలిసే విధంగా చేశారు వారు తమ యొక్క పీఠాధిపతుల కాలంలో అవధియందు. అంతేకాకుండా చెన్నై నందు పెరంబూరు ప్రదేశంలో ఒక గృహస్థుడు వీరి యందు విశ్వాసం ఉంచి వారు ఉన్నటువంటి ఇంటిని మఠానికి దానం చేస్తే అక్కడ వెంకటేశ్వర స్వామిని, శ్రీపాదరాజుల వారిని, మాధవతీర్థుల వారిని, రాఘవేంద్ర స్వాముల వారిని ప్రతిష్ఠించి పెరంబూరు నందు వారు ఉత్తరాధికారిగా ఉన్నప్పుడే అక్కడ ఒక మాధవతీర్థ మఠపు శాఖను నెలకొల్పారు. ఆ తరువాత ముళబాగుల నందు మా మఠము యొక్క పరంపరా గురువుల 2 మూల బృందావనములు ఉంటే వాటిని ₹1,00,00,000 పైగా వెచ్చించి జీర్ణోద్ధారం చేసి అక్కడ శాఖను అభివృద్ధి చేశారు. ఇక తంబిహళ్ళి ముఖ్య ప్రదేశమునందు ఆ క్షేత్రంలో ₹1,00,00,000 పైగా కావ్యధామము అనేటటువంటి సుందరమైనటువంటి భవ్యమైనటువంటి పూజామందిరాన్ని కట్టారు. ఇక అనేక విధాలుగా మఠాన్ని బాగా అభివృద్ధిలోకి తెస్తూ, ఇది ఒక భాగమైతే వారు పీఠాధిపతులైన తరువాత స్వాభావికంగా కవి పండితులు కాబట్టి తెలుగునందు తేటగీతి ఛందస్సు అని ఒక ఛందస్సు ఉన్నది. ఆ తెలుగునందున్నటువంటి తేటగీతి ఛందస్సును కన్నడ భాషకు దానిని చేర్చి కన్నడ భాష యందు దాదాపు 2,000కు పైగా కీర్తనలను, ఉగాభోగములను రచించి కన్నడ హరిదాస సాహిత్యానికి ఎనలేని సేవను చేశారు, పుష్టిని చేకూర్చారు. బహుశః వ్యాసరాజమఠపు పీఠాధిపతులైనటువంటి శ్రీ విద్యాప్రసన్న తీర్థుల తరువాత కన్నడ హరిదాస సాహిత్యాన్ని ఇంతగా పుష్టీకరించినటువంటి పీఠాధిపతులు లేరు అంటే అతిశయోక్తి కాదు, అది వాస్తవానికి దూరము కూడా కాదు. కవి సన్యాసులై, జ్ఞానులై, విద్వాంసులై వ్యాసవాంగ్మయం అంటే ఇక్కడ మళ్ళీ వారి యొక్క పెద్ద కార్యము ఇక్కడ చెప్పుకోవాలి. మధ్వాచార్యుల వారి యొక్క సర్వమూల గ్రంథములు, మధ్వ సిద్ధాంతానికి సంబంధించినటువంటి గ్రంథాలన్నీ ఎక్కువగా
కన్నడ భాషలో కర్ణాటకంలోనే ఉన్నాయి. మధ్వ సిద్ధాంతాన్ని తెలియజేసేటటువంటి తెలుగు గ్రంథాలు చాలా తక్కువ. పేజావర స్వాముల వారు శ్రీ విశ్వేశతీర్థుల వారు 1997వ సంవత్సరంలో కర్నూలు తత్వజ్ఞాన సమ్మేళనం జరిపినప్పుడు వీరిని సమ్మేళనాధ్యక్షులుగా నియమించారు. అప్పుడు వీరు పూర్వాశ్రమంలో సమ్మేళనాధ్యక్షులుగా ఉండి తెలుగు భాష యందు మధ్వ సిద్ధాంత ప్రచారం జరగటం లేదు, అది జరగాలి అని ఘోషించారు. దానికి అనుగుణంగా వారు వెంకటేశాచార్యుల వారుగా పూర్వాశ్రమమునందు మధ్వాచార్యుల వారి సర్వమూల గ్రంథములలో మేరు కృతి అయినటువంటి మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని తెలుగునందు అనువదించి విస్తారమైనటువంటి వ్యాఖ్యానము, అంటే వాదిరాజతీర్థుల వారు రచించినటువంటి భావప్రకాశికా వ్యాఖ్యానము, లక్షాలంకారము, తరువాత ఈ వ్యాఖ్యానాలను అనుసరించి విస్తారంగా పామరులకు కూడా అర్థమయ్యే విధంగా తేట తెలుగునందు 1400 పుటలకు మించినటువంటి మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని అనువదించి తెలుగు జిజ్ఞాసువులకు అందించారు. అది ఒక విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి కృషి స్వాముల వారిది. అదైన తరువాత పీఠాధిపతులుగా వారు 70 సంవత్సరాలకు పీఠాధిపతులైతే వారు హరి పదములను చేరినది 94వ సంవత్సరంలో. అయితే ఈ మధ్యకాలంలో వారు 86 సంవత్సరాల ఆ ప్రాయంలో ఆ వయస్సునందు వారి సంశోధన చేయటం అనేటటువంటి వారి యొక్క బుద్ధి అత్యంత చురుకుగా ఉండి ఆ కాలంలో కూడా పీఠాధిపతులుగా తమ బాధ్యతలను నిర్వహిస్తూ అవైదిక రామాయణము, పద్మపురాణము అనేటటువంటి సంశోధనాత్మక గ్రంథాన్ని రచించారు. రామాయణము, భారతము, భాగవతము ఈ వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి భారత భాగవత రామాయణాలు, వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి రామాయణము, వీటిని జైనులు మొదలైనటువంటి వారు తమ మత ప్రచారము కొరకు ఆ గ్రంథాలను వారి మతములకు అనుగుణంగా మార్చి ఆ గ్రంథాలను అపభ్రంశ చేసి వారు రచించారు రామాయణము వీటిని. దానిని స్వాములు వారు గుర్తించి జైనులు ఏ విధంగా తమ మత ప్రచారం కొరకు రామాయణాన్ని మార్పు చేశారు, రామాయణంలో ఉన్నటువంటి పాత్రలను అపభ్రంశ చేశారు. రావణాసురుడు చివరికి ఋషి అయిపోతాడట. ఈ విధంగా అనేక విధమైనటువంటి అపభ్రంశలు చేసి రామాయణాన్ని వారు వక్రీకరిస్తే 86 సంవత్సరాల ఆ వయస్సునందు వారు దీక్షగా కూర్చొని సంశోధన చేసి అవైదిక రామాయణము, పద్మపురాణము అని ఆ గ్రంథాన్ని రచించి దానిని ప్రకటించారు. అది వారి యొక్క దీక్ష. ఆ వయస్సునందు పీఠాధిపతులుగా కార్యం నిర్వహించటమే కష్టమైతే ఈ గ్రంథాలను కూడా రచించి ప్రకటించటం అనేటటువంటిది వారి యొక్క మనోస్థైర్యము, తరువాత దైహిక శక్తి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. వీటన్నింటికీ కారణం ఏమిటి అని అంటే వారి ఉపాస్యమూర్తి అయినటువంటి మధ్వాచార్యుల వారి కరార్చితమైన శ్రీ మూల వీరరామచంద్రుని అనుగ్రహము వారి మీద విశేషంగా ఉండటమే. ప్రతినిత్యము వారి జపతపాదులందు కానీ, పూజాదులందు కానీ, మడుగు ఆచార విచారములందు కానీ, ధర్మాచరణ యందు కానీ, ధర్మనిష్ట యందు కానీ ఎక్కడా వారు ఇసుమంతైన రాజీ పడకుండా దానిని వారి చివరి ఊపిరి వరకు అనుష్ఠానం చేసి ఆచరించినటువంటి మహా నిష్ఠాపరులు. వారి యొక్క నిష్టయే వారికి భగవంతుని అనుగ్రహం విశేషంగా కలుగజేసినది.
ఇక ఇంకొక విషయం ఇక్కడ స్వాముల వారు 2006వ సంవత్సరంలో మాధవతీర్థుల వారి ఉత్తరారాధన నాడు వారు పూజ చేస్తూ మంగళారతిని చేస్తూ ఉన్నప్పుడు వారి ఉపాస్యమూర్తి అయినటువంటి మూల వీరరామచంద్రుని ప్రతిమ యందు వారు ఆ భగవంతుని దరహాస దర్శనాన్ని చేశారు. అంటే ఆ ప్రతిమ యందు భగవంతుడు ఒక దరహాసం చేశాడు. దానిని దర్శించినటువంటి మహానుభావులు అంటే ఆ ప్రతిమ యందు భగవంతుని ఏకదేశ ప్రత్యక్షము వారికి కలిగింది. అది వారు నిష్ఠతో వారి ఉపాస్యమూర్తికి చేసినటువంటి పూజకు భగవంతుడు ప్రీతుడై ఇచ్చినటువంటి దర్శనం. దానిని వారు వారి గురువులకు చెప్పుకొని ఉద్విగ్న మనస్సుతో చెప్పుకొని ఆనంద భాష్పాలు రాల్చినప్పుడు దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతేకాకుండా వారు తమ యొక్క కీర్తనల యందు వీరరామతవ జడవో చేతనవో, హే స్వామి నీవు కంటికి ఒక జడ పదార్థమైనటువంటి లోహ ప్రతిమగా కనబడుతూ ఉన్నావు, అయితే నాకు నీవు దరహాస దర్శనాన్ని ప్రత్యక్షంగా ఇచ్చావు, కాబట్టి నాకు ఇక్కడ నీవు జడ ప్రతిమవో లేక చైతన్య ప్రతిమవో అని వారు తమ యొక్క మనోభావాలను కూడా ఒక కీర్తన యందు రచించి భగవంతునికి సమర్పించారు. ఈ విధంగా వారి యొక్క సన్యాస జీవనము, పీఠాధిపతుల జీవనము అత్యంత నిష్ఠతో సన్యాస ధర్మాన్ని ఏమాత్రము వదలకుండా ఆచరించి హరి పదములను చేరినటువంటి మహానుభావులు, తపశ్శక్తి సంపన్నులు. ఇక తపశ్శక్తి అని అంటే వారి వద్దకు ఎవరైనా భక్తులు శిష్యులు వచ్చి వారి యొక్క కష్టములను చెప్పుకొని దీనిని మీరు పరిహరించాలి అని ప్రార్థిస్తే, సంతానం కలగలేదని అడిగితే, ఉద్యోగం రాలేదు, పెళ్లి కాలేదు, ఇల్లు కట్టుకోవాలి అని వారు వచ్చి ప్రార్థిస్తే స్వాముల వారు టెంకాయను మంత్రించి వారికి ఇచ్చి 12 రోజులు సేవ చేయమని చెప్తారు. ఆ విధంగా స్వాముల వారి నుండి ఫల మంత్రాక్షతలను స్వీకరించినటువంటి వందలాది మంది భక్తులు స్వామివారి అనుగ్రహం చేత తమ కోరికలను నెరవేర్చుకొని ఇప్పుడు సుఖంగా ఉన్నటువంటి వారు ఎంతమంది అని అంటే వందలాది మంది ఉన్నారు. వారి యొక్క అంటే వాక్ సిద్ధి, అలా వారు టెంకాయను మంత్రించి ఇస్తే భక్తుల యొక్క కోరికలు నెరవేరాలి అని అంటే వారు వాక్ సిద్ధిని పొందాలి, వారి ఉపాస్యమూర్తి అయినటువంటి వీరరాముని అనుగ్రహాన్ని పొంది ఉండాలి, జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి హనుమంతుల వారి, మధ్వాచార్యుల వారి, మాధవతీర్థుల వారి, వారి అందరి గురువుల, ప్రసన్నశూర మాధవతీర్థుల గురువుల అనుగ్రహాన్ని పొంది ఉంటే మాత్రమే వారు చెప్పినటువంటివన్నీ జరుగుతాయి, జరిగినాయి. ఇది వారి యొక్క తపశ్శక్తికి మనము నిదర్శనంగా చూడవచ్చు. ఈ తరువాత తమకు వయస్సైనది, తనకు ఉత్తరాధికారి ఒకరిని తీసుకోవాలి అని చెప్పి ఏమాత్రము సంబంధ బాంధవ్యములు లేకుండా ఉన్నటువంటి ప్రసిద్ధ విద్వాంసులైనటువంటి అయాచిత ధీరేంద్రాచార్యుల వారిని ఎన్నిక చేసుకొని వారిని తమ ఉత్తరాధికారులుగా 2021వ సంవత్సరము జూలై నెల యందు వారిని నియమించుకొని వారికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి ప్రణవ మంత్రోపదేశము చేసి తమ ఉత్తరాధికారులుగా నియమించుకున్నారు. వారు అత్యంత గురుభక్తితో ఉండి ఈ 3.5 సంవత్సరాలు గురువులతో ఉండి, గురువుల వారు ఏప్రిల్ 7వ తారీఖు ఈ సంవత్సరము హరి పదములను చేరిన తరువాత వారు ఉత్తరాధికారి పీఠము నుండి
పీఠాధిపతులుగా బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ తమ ఉత్తరాధికారిగా ఎన్నిక చేసుకోవడానికి కేవలము విద్య, అర్హతలు, యోగ్యతలు చూశారే కానీ అక్కడ ఏమాత్రము కూడా బంధుత్వము, స్వార్థము లేకుండా నిస్వార్థంగా నిస్పృహగా తన ఉత్తరాధికారి యోగ్యుడై ఉండాలి, విద్వాంసుడై ఉండాలి అనేటటువంటి ఉద్దేశముతో స్వీకరించారు. వారు ఇప్పుడు మాధవతీర్థ మఠ పీఠాధిపతులుగా విద్యావల్లభ మాధవతీర్థుల వారు విరాజమానులవుతూ ఉన్నారు. ఈ విధంగా శ్రీ కంబాలూరు వెంకటేశాచార్యుల వారు ఉన్నతమైనటువంటి గొప్ప వంశమునందు జన్మించి దానికి తగినట్లుగా ధార్మికంగా జీవనాన్ని నిష్టగా సాగించి లౌకికంగాను ఆధ్యాత్మికంగాను కూడా రెండు విధాలుగా వారు జీవనాన్ని ఉత్కృష్టంగా సాగించి హరివాయు గురువుల అనుగ్రహం చేత మాధవతీర్థం మఠ పీఠాధిపతులుగా విరాజమానులై 24 సంవత్సరాలు అనాయాసముగా ఏమాత్రము ఇబ్బంది లేకుండా హరి పదములను చేరినారు మహానుభావులు. అటువంటి వారి యొక్క జీవిత చరిత్రను అతి సంక్షిప్తంగా చెప్పటం జరిగింది. వారు నిత్యము ప్రాతస్మరణీయులు. వారి యొక్క చరమ శ్లోకాన్ని వారి శిష్యులు ఈ విధంగా రచించారు. ప్రసన్న శూర మాధవ కరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగర మాధవాన్. ప్రసన్న శూర మాధవతీర్థ కరకమల సంజాతులు, యతీశ్వరులు, వీరరాముని యందు సదా భక్తి కలిగినటువంటి విద్యాసాగర మాధవ తీర్థుల వారిని నేను నమస్కరిస్తాను అని ఈ విధంగా ప్రాతస్మరణీయులైనటువంటి విద్యాసాగర మాధవ తీర్థుల వారి యొక్క జీవిత చరిత్రను యథామతి యథాశక్తి అతి సంక్షిప్తంగా మీకు తెలియజేయటం జరిగింది. వీరి యొక్క పునఃప్రతిష్టాపన ఇప్పుడు తాత్కాలికంగా బృందావనం చేశాము. తర్వాత 48 రోజుల తర్వాత వీరి బృందావనాన్ని మళ్ళీ ఇంకొక మారు భక్తులకు దర్శనం గావించి బృందావనమునందు ఉంచటం జరుగుతుంది. ఆ కార్యక్రమం అందరికీ తెలియజేయబడుతుంది. అప్పుడు మీరందరూ రండి, పాల్గొనండి. విద్యాసాగర మాధవ తీర్థుల వారి అనుగ్రహానికి పాత్రులు కండి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.